నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కిందున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అనేక వార్తలు తెరపైకి వస్తూ ఉన్నాయి. అసలు ఆ వార్తలు ఏంటి, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో రాసే ప్రయత్నం చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మనం చూసాం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఆనాడు మొత్తం కూడా ఎవరెవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చి పేదలందరినీ కూడా ఆదుకోవాలి, పేదలందరికీ కూడా అండగా ఉండాలని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అందరికీ కూడా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది. సో చాలా మంది కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని అందరికీ కూడా కష్టాలు ఉన్నటువంటి వాళ్లకు, అదేవిధంగా ఇల్లు లేక సొంతింటి కళ నెరవేరనటువంటి వాళ్ళందరికీ కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. అయితే తరువాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాదిరిగా ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తా ఉంది. సో ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది కూడా సొంతింటి కళని నెరవేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మందికి మద్దతు ఇస్తా ఉంది. అందరికీ కూడా ఒక మంచి ఇందిరమ్మ ఇళ్ళని కట్టించి అందరికీ కూడా ఒక శుభవార్త చెప్పింది. అయితే ఇందులో చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో అయినా కూడా, అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో అయినా కూడా, రెండిట్లో కూడా చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి మద్దతు రాజకీయ నాయకులతో కానీ అధికారులతో కానీ వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలని ఉపయోగించుకొని వాళ్ళంతా కూడా నకిలీ వివరాలన్నీ కూడా నమోదు చేసి ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టేసి చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నారు, అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా తీసుకున్నారు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే అనర్హులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కొంతమంది ఎవరైతే అధికారులు కానీ ప్రభుత్వ నాయకులు కానీ అందరి మద్దతు ఉన్నది కాబట్టి అండదండలని ఉపయోగించుకొని వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని తెప్పించుకున్నారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ బిగ్ షాక్ చెప్పింది. బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా ఇందిరమ్మ ఇల్లు అయినా వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళని తగ్గించాలి, పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలి. సో పేదవాళ్ళని గరీబోళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వము సొంతింటి కళని నెరవేరుస్తా ఉంది. చాలా మందికి సొంతిల్లు కట్టుకోవాలి, సొంతింట్లో ఉండాలని చెప్పేసి ఉంటది. కానీ ఈ మధ్య చాలా మందికి కూడా అది అసాధ్యమైనటువంటి పని. ఎందుకంటే సొంతిల్లు కట్టాలంటే దాదాపు 10 నుంచి 20 లక్షలు కావాలి, తక్కువన్న. అంత బడ్జెట్ ఎవరితో లేక చాలా మందికి సొంతింటి కళ అనేది కలగానే మిగిలిపోతుంది. సో అటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు ముందుకొచ్చి పేదవాళ్లకు, గరీబ్ వాళ్ళకు అందరికీ కూడా అండగా ఉండాలి, వాళ్ళందరికీ సొంతింటి కళని నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వం ఒక మంచి గొప్ప ఆలోచనతో ముందుకు వస్తే చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే రాజకీయ నాయకులని వాడుకొని వాళ్ళ అండదండలను చూసుకొని అధికారులు మనకు ఇక ఇష్టం వచ్చినట్టు ఏం చెప్పినా తింటారు కదా అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారు అంటే నకిలీ సర్టిఫికేట్లు నమోదు చేసి మాకు ఇల్లు లేదు అది లేదని చెప్పేసి అందులో ఎంటర్ చేసి ఇందిరమ్మ ఇల్లు అయినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా తెప్పించుకున్నారు. సో అటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ ప్రభుత్వం జల్లెడబడతా ఉంది. ఎవరెవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు తెచ్చుకున్నారో వాళ్ళందరినీ కూడా జల్లెడబట్టి నకిలీగా అంటే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఇల్లు ఎవరైతే పొందారో వాళ్ళందరి ఇల్లు కూడా ప్రభుత్వం త్వరలో రద్దు చేయబోతుంది, కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వార్తలు చాలా రోజుల నుంచి వస్తూ ఉన్నాయి. చాలా మంది అనర్హులు అయినప్పటికీ కూడా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తూ ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఖచ్చితంగా వాళ్ళ అందరి ఇళ్ళని కూడా మేము తీసేసుకొని మళ్ళీ వాటిని పేదలకే ఇస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటే చాలా మంది కూడా పేదవాళ్ళని పక్కన పెడితే అనేక మంది ఒక ముఠా లెక్క తయారైపోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి వాళ్ళు పేదలుగా ఉన్నట్టుగా సర్టిఫికేట్స్ క్రియేట్ చేసుకొని మాకు ఇల్లు లేదన్నట్టుగా క్రియేట్ చేసుకొని ఆ సర్టిఫికేట్స్ అధికారులు రాజకీయ నాయకులు వాళ్ళ మద్దతు వాళ్ళ అండదండల్ని వాడుకొని ఇందిరమ్మ ఇల్లు అయినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా తెప్పించుకుంటా ఉన్నారు. సో తెచ్చుకున్న తర్వాత ఆ ఇళ్ళని రెంట్కి ఇవ్వడం కానీ అమ్మడం కానీ ఆ ఇళ్ళని అమ్మి డబ్బులు తెచ్చుకోవడం కానీ లేకపోతే వాటికి రెంట్ ఇచ్చి డబ్బులు తీసుకోవడం కానీ లేకపోతే ఆ ఇళ్లకు తాళాలు వేసుకొని పెట్టుకోవడం కానీ ఇట్లా చేస్తా ఉన్నారు చాలా మంది. సో అటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ ప్రభుత్వం గుర్తించి వాళ్ళ ఇళ్లను మొత్తం కూడా పూర్తిగా రద్దు చేసి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఎవరైతే ఇంకా ఇల్లు కూడా చెందని వాళ్ళు అంటే చాలా మంది కూడా ఇల్లు రాలేక ఇంకా వేచి చూస్తా ఉన్నారు ఇంటి కోసం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లకు చాలా మంది కూడా ఇంకా ఎదురు చూపులు చూస్తా ఉన్నారు. చాలా మంది అప్లికేషన్లు పెట్టినప్పటికీ చాలా మంది ఫామ్లు నింపినప్పటికీ వాళ్ళు అర్హులైనప్పటికీ కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు. కానీ కొంతమంది
వాళ్ళ రాజకీయ నాయకుల మద్దతు వాడుకొని, అధికారుల మద్దతు వాడుకొని వాళ్ళు అనర్హులుగా ఉన్నప్పటికీ కూడా ఇల్లు తెచ్చుకున్నారు. కానీ అర్హులకేమో ఇల్లు రాలేదు, అనర్హులకేమో ఇల్లు వచ్చినాయి. సో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరా ఇల్లు తీసుకున్నారో, ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళందరి ఇల్లు కూడా కొట్టేస్తుంది. అదే విధంగా మీరు అంటే అర్హులు ఇప్పుడు ఇల్లు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఇంట్లో ఉండకుండా వేరే వాళ్ళకు అద్దెకిస్తే గనక మీ ఇల్లు కూడా ప్రభుత్వం తీసేసుకుంటది. అదే విధంగా ఒకవేళ మీ ఇంటికి తాళాలు వేసి పెడితే గనక ఖచ్చితంగా మీ ఇల్లు కూడా ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఇంకా కూడా మీ ఇల్లుని తీసుకున్న తర్వాత మీరు వేరే వాళ్ళకు అమ్మడం కానీ, అంటే ప్రభుత్వం మీకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది ఖచ్చితంగా పేదవాళ్ళు, గరీబు వాళ్ళు మీకు అండగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఇస్తా ఉంది, సొంత ఇటికల నెరవేర్చాలని చెప్పి. సో మరి అటువంటి దాన్ని మీరు అమ్ముకోవడం కానీ, రెంట్కి ఇవ్వడం కానీ, లేకపోతే తాళాలు వేసుకొని పాడుపడేయడం కానీ ఇట్లా చేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుందంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఆ సీరియస్ యాక్షన్ ఏంటంటే ఖచ్చితంగా ఇళ్ళని రద్దు చేసి వేరే వాళ్ళకి, ఎవరైతే అనర్హులు ఎదురు చూస్తా ఉన్నారో, ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఇప్పుడు కూడా ఇంకా అంటే ఆఫీసుల చుట్టూ కానీ, కార్యాలయాల చుట్టూ కానీ తిరుగుతా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మేము గుర్తిస్తాము. వెయిటింగ్ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళని కేటాయిస్తామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పటికైనా ఇటువంటి అంటే డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో చాలా మంది కూడా జాగ్రత్త వహించాలి. మీకు ఇల్లు గనక వస్తే, మీకు గనక ఇల్లు వచ్చి ఉంటే మీరే ఆ ఇంట్లో ఉండాలి. వేరే వాళ్ళకు రెంట్ ఇచ్చి కానీ, లేకపోతే తాళాలు వేసి పాడుపడేయడం కానీ, లేకపోతే ఆ ఇళ్ళని అమ్ముకోవడం కానీ ఇటువంటివి చేస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఆ ఇళ్ళని వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. ప్రభుత్వం కూడా సీరియస్ గా ఒక నిఘా పెట్టింది. ఇప్పటికే అధికారుల దృష్టికి చాలా మంది కూడా తీసుకెళ్తా ఉన్నారు. మీరు కూడా ఈ అంశాన్ని, ఒకవేళ మీకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే, మీకు అర్హులైనప్పటికీ కూడా ఇల్లు రాకుండా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అనర్హులుగా ఉండి కూడా వాళ్ళకు ఇల్లు కనుక వస్తే ఖచ్చితంగా వాళ్ళపైన మీరు అధికారులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో ఖచ్చితంగా పేదవాళ్ళకు మాత్రమే మేము అర్హత ఇస్తాము, పేదవాళ్ళు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళు మాత్రమే ఉండాలి తప్ప వేరే వాళ్ళు మంచిగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, కార్లు ఉన్నటువంటి వాళ్ళు, ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు, సో వాళ్ళ కోసం కాదు, పేదల వాళ్ళకు ఉండాలి, పేదవాళ్ళు మాత్రమే అందులో ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మరి ఇంకా కూడా డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ విషయంలో ప్రభుత్వం ఎటువంటి వార్తలు తెరపైకి తీసుకొస్తుంది, ఎటువంటి అంశాలు చర్చనీయాంశంగా మారుతాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.